మహాభారత యుద్ధం భూమి కంపించిన యుద్ధం. దేవతలు కూడా చూస్తూ నిలిచిపోయిన మహాసమరం. కానీ ఈ యుద్ధంలో ఒక అద్భుతమైన ప్రశ్న ఉంది. సుదర్శన చక్రం చేతిలో ఉన్న కృష్ణుడు ఎందుకు ఒక్క బాణం కూడా వేయలేదు, ఎందుకు కత్తి పట్టలేదు, ఎందుకు యుద్ధం చేయలేదు అని. ఇది బలహీనత కాదు, ఇది దేవుని మౌన వ్యూహం. ఈరోజు తెలుసుకుందాం యుద్ధం చేయకుండానే యుద్ధాన్ని గెలిపించిన శ్రీకృష్ణుని రహస్య వ్యూహం వెనుక ఉన్న చరిత్రను. మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు ఒక స్పష్టమైన ప్రతిజ్ఞ చేశాడు. ఈ యుద్ధంలో నేను ఆయుధం ఎత్తను, కానీ నా బుద్ధి, వ్యూహం, ధర్మంతోనే ఈ యుద్ధ దిశను మార్చుతాను అని. అందుకే ఆయన అర్జునునికి సారథిగా మాత్రమే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇది యాదృచ్ఛిక నిర్ణయం కాదు, ఇది కాలచక్రాన్ని నియంత్రించే నిర్ణయం. కృష్ణుడు సాధారణ యోధుడు కాదు, ఆయన సాక్షాత్తు పరమాత్మ. ఒకవేళ దేవుడే యుద్ధం చేసి ఉంటే ధర్మం వర్సెస్ అధర్మం అనే భావనే పోయేది. మానవుల కర్మఫల సిద్ధాంతం చెదిరిపోయేది. దేవుడే వచ్చి చంపాడు అనే నింద మిగిలేది. అందుకే కృష్ణుడు మనుషుల చేతుల ద్వారానే ధర్మాన్ని నిలబెట్టాడు. కృష్ణుని చేతిలో ఉన్న సుదర్శన చక్రం ఒక్కసారి తిరిగితే కౌరవ సైన్యం అంతమయ్యేది. యుద్ధం ఒక రోజులోనే మిగిసేది. అయితే అప్పుడు భీష్ముని ప్రతిజ్ఞకు విలువ ఉండేదా? కర్ణుడి శాపాల అర్థం ఉండేదా? పాండవుల త్యాగానికి ఫలితం దక్కేనా? అందుకే సుదర్శనం మౌనంగా ఉంది. కృష్ణుని చేతిలో కాదు, కాలం చేతిలో. కృష్ణుని వ్యూహాన్ని చూద్దాం. భీష్ముడు పడిపోవడానికి శిఖండిని ముందుకు తెచ్చాడు. ద్రోణుడి పతనానికి అశ్వత్థామ హతహ అనే వ్యూహం రచించాడు. కర్ణుని చక్రం కూరుకుపోయే క్షణం కాల నిర్ణయమైంది. అర్జునుడి చేత గాంధీవం నడిపించిన చేతి కృష్ణుడిది. ఆయుధం పట్టకుండానే ప్రతి యుద్ధ ఘట్టాన్ని కృష్ణుడే నియంత్రించాడు. కృష్ణుడు యుద్ధం చేయలేదు, కానీ ప్రపంచాన్ని మార్చేశాడు. భగవద్గీత అనే ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ గీత అర్జునుడిని నిలబెట్టింది, ధర్మాన్ని నిర్వచించింది, నేటికి మన జీవితాలను నడిపిస్తుంది. ఇదే కృష్ణుని నిజమైన యుద్ధం. ఎందుకంటే ధర్మాన్ని దేవుడు కాపాడడు, ధర్మాన్ని అర్థం చేసుకున్న మనుషులే కాపాడాలి. కృష్ణుడు చూపించాడు, యుద్ధం చేయడం గొప్ప కాదు, యుద్ధం అవసరం లేని స్థితిని సృష్టించడం గొప్పది అని. సుదర్శనం చేతిలో ఉన్న యుద్ధం చేయని దేవుడు కృష్ణుడు. ఆయన మౌనం బలహీనత కాదు, అది కాలాన్ని నడిపించే శక్తి. ఇదే కృష్ణుని వ్యూహం, ఇదే మహాభారత రహస్యం. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.